ఒక భార్యాభర్త గొడవపడి భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. రోజులు నెలలు గడుస్తున్నాయి. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ అమ్మాయి మంచాన పడింది. హెల్త్ బాగోక మంచాన పడితే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అన్నావదుల పని అన్నదే, అలాగే తల్లిదండ్రుల పని తల్లిదండ్రులే, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అప్పుడే ఆమె గుర్తొచ్చింది. అదే నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా భర్త నన్ను దగ్గరుండి చూసుకునేవాడు. భలే పని అయిపోయింది. భర్తను అనవసరంగా అపార్థం చేసుకొని వచ్చేసానే అని చేసి రియలైజ్ అయ్యి మళ్ళీ భర్త దగ్గరికి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ బస్సులో మధ్యలో అనుకుంటుంది, నా భర్త నేను ఇప్పుడు అలిగి వెళ్ళాను కదా, మళ్ళీ రాణిస్తాడో లేడో, నన్ను క్షమిస్తాడో లేదో అనుకుంటూ వెళ్తుంది. సరిగ్గా ఇంటికి వెళ్ళేసరికలే నైట్ 11 అవుతుంది. 11 అయినా కానీ ఇంటి తలుపులు తీసుంటుంది, లైట్లు వేసి ఉంటాయి. ఇదేంటి ఆశ్చర్యంగా అని భర్త దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఇలా తలుపు తీసేసుకొని పండుకున్నారేంటి అంటే, నేను వస్తానని మీకు ముందే తెలుసా ఏంటి అంటే, ఇది తలుపులు ఈ రోజు కాదు, నువ్వు వెళ్ళిన రోజు నుంచి ఇప్పటిదాకా కూడా తీసే ఉన్నాయి. ఒకవేళ నువ్వు వచ్చే టయానికి తలుపులు మూసి ఉంటే మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళిపోతావేమో, పిలవటానికి మీకేమైనా ఎగువ అడ్డం వస్తుందేమో, లేకపోతే లేరు అనుకుని వెళ్ళిపోతావేమో అని చెప్పేసి అప్పటి నుంచి తలుపులు తీసే ఉన్నాయంటే, ఆ భార్య ఆ భర్తని గట్టిగా హగ్ చేసుకొని, నన్ను క్షమించండి, మీ విలువ తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి బాగా బాధపడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, పిన్ని, బాబాయ్ వీళ్ళందరూ కూడా కడవరకు మనతో ఉండరు. మనతో ఉండేది ఒక్క భర్త మాత్రమే. భర్తకి కడవరకు ఉండేది భార్య మాత్రమే. మన పిల్లలు ఎవ్వరూ కూడా లాస్ట్ దాకా రారు. కాబట్టి భార్యాభర్తలు అర్థం చేసుకొని చిన్న చిన్నవి వచ్చినా కానీ అడ్జస్ట్ అవ్వి హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ కథ కరెక్ట్ అనిపిస్తే, నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.